తల దైవ మర్మములు జనవరి 30. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ప్రకటన 19:7. ప్రకటన 21వ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెతో పోల్చబడినది. ఆ పెండ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను, ఆనందమును, జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొనును. కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉండుటకు మనము సంతోషముతో అంగీకరించదము. నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివిగా ఉండవలెనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితివా? ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా? ప్రభువు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటను దేవదూతల సైతము ఎరుగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలెనన్నదియే ఆ ఉద్దేశము. అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలెననియు పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించుట ద్వారా కలుగు ఆనందమును నీవు ఎరుగవలెనన్నదే ఆయన ఉద్దేశము. పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగోర్చున్నారు. ఆయనకు ఆనందమును మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలెనని ప్రభువు కోరుచున్నాడు. అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా?